నమస్తే అండి. నేను మీ కేకే. ప్రతి శనివారం బిఎన్కేలో మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ మోటివేట్ స్పీచ్ వచ్చేలోకి బిలీఫ్ అండి. బిలీఫ్ అంటే ఏం లేదండి, మన మీద మనకి నమ్మకం. ఇది ఎంత గొప్పదో మీకు చెప్తానండి. స్మాల్ స్టోరీ ఫస్ట్. సార్, జనరల్గా మీరు బిలీఫ్ అనగానే మీ మీద మీకు నమ్మకం ఉంటే కనుక సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్పే సార్. నెక్స్ట్ స్టెప్పే. మీకు ఎందుకు ఈ పదం ఎస్తమని ఎందుకు అంటున్నాను తెలుసా సార్? సక్సెస్ అనేది నెక్స్ట్ స్టెప్ అని ఆటోమేటిక్గా మనకి అనగా అనగా సక్సెస్ అనేది మనకి త్వరగా వ్యాపిస్తుందండి. ఆ మాట కోసం ఇది అంటున్నానండి. హనుమంతుడికి ఒకళ్ళు చెప్పారండి, ఆయనకి ఎంత బలం ఉందో ఆయనకి తెలియదు వాస్తవంగా. వేరే వాళ్ళు చెప్పగా హనుమంతుడికి ఈ వారధి అనేది దాటడానికి సంకల్పం ఎలా వచ్చిందంటే ఒకళ్ళు చెప్తేనే. ఇక్కడ మన పేరెంట్స్ అదే చెప్పడం స్టార్ట్ చేశారు. ఆడిని చూసుకు నేర్చుకో, ఆడు గొప్పోడు, ఈడు గొప్పోడు అని మన మైండ్ లోకి ఏమైపోయిందంటే వాళ్ళందరూ గొప్పోళ్ళే, మనం వెనక పడిపోయాం. కట్ నాన్న అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల పేరెంట్స్ వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు చూసి నేర్చుకో, వీళ్ళు గొప్పోళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే తనలో ఉన్న టాలెంట్ బయటికి రానివ్వట్లేదండి. ఒక బిలీఫ్ తన మీద తనకి రాకుండా బయట వాళ్ళని చూసుకో, వీళ్ళు చూసుకో అంటే ఎటోళ్ళ దగ్గర బిలీఫ్, అదే వాళ్ళు గొప్పోళ్ళని మన మైండ్ లోకి వచ్చినప్పుడు మన గొప్పతనం మనకు తెలిసింది కదండి, మన బిలీఫ్ మనకు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా సార్. సార్, జనరల్ గా మీరు 10 floors ఉంది, ఒక కాల్ లేదండి, లిఫ్ట్ పనిచేయట్లా, స్టెప్స్ ఎక్కాలి. 10 floors అంటే ఒకటి ఆలోచించండి, ఒక కాల్ లేదు, ఒక కాల్తోనే ఎక్కాలి 10 floors అంటే అమ్మో చాలా రిస్క్. సార్ ఎంతో కొంతకి బిలీఫ్ మళ్ళీ ఎక్కుతాడు. అదే కనుక 2 కాళ్ళు లేవండి, ఒక 30 floors ఎక్కాలంటే ఎంత రిస్క్ కానీ అండి. ఒక లేడీ 2 కాళ్ళు లేవండి, 2 కాళ్ళు లేవు, ఎవరెస్ట్ ఎక్కిందండి. సబ్జెక్ట్ చెప్తానండి, స్మాల్ స్టోరీ అండి. ఆ లేడీ మామూలుగా ట్రైన్ ఎక్కి ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ లోకి వెళ్తుందండి. జర్నీ చేసేటప్పుడు ఏమైందంటే దాంట్లో దొంగలు పడ్డారండి, అంటే చైన్ స్నాచెస్ అంటారు కదండి. ఎక్కంగానే ఈ లేడీ దగ్గర గోల్డ్ చైన్లు ఇవన్నీ లాగేసుకొని ఈమె డిఫెన్స్ చేసింది, ప్రయత్నించింది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదండి, సహకరించాల. ఆమెను ఏం చేశారు, ఆ చైన్లు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి లాగేసి బయటికి తోస్తారు. అంటే ఆపోజిట్ లో ఇంకో ట్రైన్ వెళ్తుందండి. ఒకటి అర్థం చేసుకోండి సార్, ఆపోజిట్ ట్రైన్ వెళ్తే దానికి తగిలి కింద పడిపోయింది ఆమె మీద ఎక్కల ట్రైన్. క్లియర్ గా చెప్తాను, ఆమె తగిలి కింద పడిపోతే ఇంక లెగలేని పొజిషన్ అండి. ఇక్కడ ఏంటంటే ట్రైన్ ఆమె మీద వెళ్ళలేదు కదండి, ఇక్కడ 2 ట్రాక్ల మధ్యలో ఆమె పడిపోయింది. ఆమె పడిపోగానే హీలింగ్ అయ్యి బ్లడ్ పోతుందండి, అలాగా బ్లడ్ పోతుంది. అక్కడ మాట రావట్లేదండి, అంటే కాన్షియస్ లో ఉంది కానీ నోట్లోంచి మాట రావట్లా. ఏమవుతుందండి, ఇటు ట్రైన్ వెళ్తుంది కదండి, మధ్యలో పడిపోయిందండి. అంటే 2 ట్రాక్ల మధ్యలో ఈ 2 ట్రైన్లు వెళ్తున్నాయి కదండి, కింద మీకు ట్రైన్ వెళ్తున్నప్పుడు కింద ల్యాండ్ అనేది అదురుద్ది కదండి, ఆ అదురుకి కూడా ఆమెకి పెయిన్ వచ్చేస్తుంది, ఫ్లెష్ అనేది బయటకు వచ్చి బ్లడ్ కారుతుంది. ఎంత నరకం అనిపిస్తుందో చూడండి సార్. ఇప్పుడు ఏంటంటే వెళ్ళిపోయింది కదా సార్ ట్రైన్. అలాగే 7 గంటలు 8 గంటలు ఆమెని ఎవరు పట్టించుకోవాలి. అంటే ఇక్కడ పట్టించుకోవడం అంటే అక్కడ జనావాస లేరండి, అంటే ప్రజలు లేరు అక్కడ, ఒక పాసింజర్ అని ఎవరు లేరు. ఇక్కడ 7 గంటల సేపు ట్రైన్లు అలా వెళ్తూనే ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీగా 10 to 15 ట్రైన్స్ వెళ్ళినాయి. మీరు వెళ్తున్నప్పుడు ఆ ట్రాక్ కి మళ్ళా వైబ్రేట్ అయ్యి ఎంతో పెయిన్ వస్తుందండి. చెప్పలేని బాధ, నేను వింటుంటే నాకే బాధ ఇస్తుంది. అంటే ఈ టైంలో ఏమైంది, 7 గంటల్లో రైల్వే ట్రాక్ దగ్గర ఎలుకలు ఉంటాయి కదండి, ఆమెని బైట్ చేస్తున్నాయి, కొరుకుతున్నాయి. అంటే ఏమి ఇసిరి పడే బలం కూడా లేదు, కళ్ళు తెరిసి అవన్నీ జరుగుతున్నాయి కానీ చేయలేపల పొజిషన్. అర్థం చేసుకోండి సార్, ఆమె ఎంత నరకం అనిపించిందో. ప్రాణం ఒకటే పోలేదండి, ప్రాణం ఉండి నరకం అనిపించింది. ఒక 7-8 అవర్స్ తర్వాత మహానుభావుడు అండి, ఒక ఎవరో మనిషి పీపుల్ వెళ్తుంటే ఆమెను చూసి వెంటనే ఫోన్ చేసి నియర్ బై రైల్వే స్టేషన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ హాస్పిటల్లో ఉండగానే అప్రాక్సిమేట్లీగా 4 to 5 hours కి మెలకు వచ్చింది సార్. మెలకు వచ్చి చూడంగానే ఆమె 2 కాళ్ళు తీసేశారండి.
అంటే ఇక్కడ బ్లీడింగ్ అయిపోయి కాళ్ళు స్టాగ్నేట్ అయిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మొత్తం అయిపోయిందండి. దానివల్ల ఏంటంటే ఆ లెగ్స్ తీసేయాల్సి వచ్చింది. తీరా చూస్తే ఆమె కెరియర్ స్పాయిల్ అయిపోయిందండి. ఎందుకు కెరియర్ స్పాయిల్ అయిపోయింది అంటున్నానంటే, ఆమె బాస్కెట్బాల్ ప్లేయర్, ఛాంపియన్ కి వెళ్లాల్సిన టైంలో ఇలా జరిగిందండి. కొన్ని గంటలు ఏడ్చింది, కానీ ఆ ఏడుపులోనే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి, నేను ఎలా అయినా ఎవరెస్ట్ ఎక్కాలి. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు బిలీఫ్ అంటే నమ్మలా. నీ కాళ్ళు లేవు, అన్ని ఉన్నాయి, ఎవరు ఎక్కలేరు, నువ్వు ఎలా ఎక్కుతావు అని వాదించారు. కానీ నిర్ణయం తీసుకుంది, నేను ఎలా అయినా సరే ఎవరెస్ట్ ఎక్కాల్సిందే అని సంకల్పం ఎందుకన్నానంటే నెక్స్ట్ స్టెప్ సార్. ఆమె తీసుకున్న నిర్ణయం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. కానీ ఎవరెస్ట్ ఎక్కాలంటే నార్మల్గా అవ్వదండి, దానికి స్పాన్సర్స్ కావాలి. స్పాన్సర్స్ని కూడా ఎలాగోలాగా ఒప్పించుకొని రారండి జనరల్గా స్పాన్సర్. ఆమె మీద ఆమె బిలీఫ్ చెప్పి నేను ఎక్కగలను అని ఒప్పించుకొని స్పాన్సర్లు కూడా తెచ్చుకుందండి. ఆ స్పాన్సర్షిప్ తీసుకొని ఎవరెస్ట్ ఎక్కిందండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఎవరెస్ట్ అనేది జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఎక్కేసేంత తేలికైన విషయం కాదండి. ఇక్కడ 2 కాళ్ళు లేకపోయినా, ఎక్విప్మెంట్ ఏమి లేకపోయినా ఆమె స్పాన్సర్ తెచ్చుకొని 2 కాళ్ళు ప్లాస్టిక్ మీకు ఉంటాయి కదా ఫిజికలీ లెగ్స్ వేసుకొని ఆ పై దాకా ఎక్కి ఎవరెస్ట్ ఎక్కింది. మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరేసింది సార్. ఆమె ఎవరో కాదు సార్, ఇప్పుడు రివీల్ చేస్తున్న అరుణిమా సింహ. మీరు గూగుల్ చేస్తే మీకు వస్తుందండి. జనరల్ గా ఇది ఎవరైనా పబ్లిష్ చేయాలి, కానీ మన దురదృష్టం టెలివిజన్ ఛానల్స్ ఎవరు ఎక్స్పోజ్ చేయలేదు. అరుణిమా సింహ అనే బెస్ట్ ఫర్ ఎవర్ అండి. ఎందుకంటే ఈ కథలో ఏంటంటే ఎవరో ఆమెను నమ్మలేదండి, బిలీఫ్ చేయలే. ఎందుకు, ఆమె కాళ్ళు లేవు, కానీ ఆమె బిలీఫ్ ఉంది, నేను ఎక్కగలను, నా సంకల్పం ఉంది అని ఎక్కింది. ఆమె వరల్డ్ రికార్డ్ లో ఆమె పేరు నమోదు చేశారండి. ఎవరెస్ట్ ఎక్కిన ఫిజికల్ హ్యాండిక్యాప్ అనొచ్చు కదండి, కాళ్ళు లేవు కదా, ఆమె ఎక్కింది. 100 మందిలో విత్ ఇన్ ఏ ఫ్యూ పీపుల్స్ అండి ఎక్కింది ఎవరెస్ట్. అరుణిమా సింహ అండి. నాకు చాలా ఇన్ని స్పీచెస్ ఇచ్చాను కానీ నాకు యాంగ్జైటీ అయింది. కానీ ఇది ఇంత స్పీచ్ చెప్తున్నప్పుడు కూడా నా కళ్ళను నీరు వస్తుందంటే అర్థం చేసుకోండి, తట్టుకోలేకపోతుంది. ఆమెను చూసి మన ఆదర్శంగా తీసుకొని మన బిలీఫ్ అండి. ఇప్పుడు ఎవరినో చూపించి నువ్వు అలా తయారవ్వాల, పేరెంట్స్ ఒకటి చెప్పండి సార్, ఎవరి దగ్గర ఆ టాలెంట్ ఉంటుంది, అది బయట పడడానికి టైం పట్టింది. కానీ ఆ టాలెంట్ అనేది మీరు చెప్పాలి, రే నీ దగ్గర ఈ టాలెంట్ ఉంది అని చెప్పితే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. సార్ ఇంకోటి, మీరు డౌట్ పడకండి. ఇప్పుడు డౌట్ ఉన్న చోట డౌట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్, డౌట్ విల్ బికమ్ ఏ అవుట్. బిలీఫ్ అంటే మీ డెస్టినీకి తొందరగా చేసేస్తుంది. అందుకనే మీ దాంట్లో మీరు బిలీఫ్ అంటే మీ మీద మిమ్మల్ని నమ్మకం పెట్టుకోండి, సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్ సార్. ఇవాళ ఇవాళ కాన్సెప్ట్ అంటే బిలీఫ్ అండి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.